హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పొనగంటి ఫ్యామిలీ వ్లాగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఏంటా అనుకుంటున్నారా? ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ అయిన రెసిపీని చూపించబోతున్నాను. అదేనండి ఫిష్ ఫ్రై. చాలామందికి తెలిసే ఉంటుంది. నా స్టైల్లో ఎమ్మీగా క్రిస్పీగా కూడా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చూద్దామండి. నేను నా స్టైల్లో నేను చేస్తున్నాను. ముందుగా ఫిష్ ఫ్రైకి ఒక 2 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ పసుపు, మన పింక్ సాల్ట్ అనమాట, కొంచెం కార్న్ఫ్లోర్ వేసానండి, కొంచెం ఏంటంటే వరిపిండి అది వేసుకుంటే క్రిస్పీగా ఉంటుంది. అదైతే వేస్తాను. ఒక హాఫ్ లెమన్ వేసుకున్నాను. పక్కన పెట్టేసుకోండి. నేనైతే ఫిష్ అయితే ఇవ్వండి ఈ సైజు తీసుకున్నాను. ఈ సైజు అయితే టేస్ట్గా ఉంటాయన్నమాట. ఇవి తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలన్నమాట అండి. వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి నేను హాఫ్ లెమన్ తీసుకున్నాను కదా, దాంట్లో అయితే మీరు వేసేసుకోండి. నేను మసాలా అంటే అల్లం, వెల్లుల్లి, చెక్క, మొగ్గ, ధనియాలు అనమాట, అది పేస్ట్ ఆడింది అనమాట అండి. తర్వాత గరం మసాలా పౌడరు, ఇవన్నీ కలిపి మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఉండాలి. నేను తయారు చేసింది అయితే అలా ఉండాలన్నమాట, చేపలకు పట్టేలాగా. అలా అంతవరకు ఉంటే సరిపోతుంది. అదిగోండి నేను చేపలకైతే అన్నీ పట్టేస్తున్నాను. పట్టించేసి ఒక 2 అవర్స్ మాత్రం వదిలేసేయండి, ఫ్రిడ్జ్లో పెట్టండి. డీప్లో అయితే వద్దు, మామూలుగా పెట్టండి. పెట్టి ఒక 2 అవర్స్ అయితే మనం మ్యాగ్నేట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అదిగోండి నేనైతే అన్నీ అలాగే పెట్టేస్తున్నాను. సాల్ట్ అది చూసుకొని దాన్ని బట్టి మీరు వేసేసుకోండి. అదిగోండి అన్నీ నేను కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. మూత పెట్టుకొని ఒక 2 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. అదిగోండి నేను తీసి చూశాను. ఇదిగోండి ఇలా పట్టేస్తుంది అంతాని. ఇలా అయితే మనం కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చు. నేనైతే పెరుగు వేయలేదు. అది కూడా చాలా బాగుంటుంది అనమాట అండి. వేసుకొని ముందుగా ఒక పాన్ పెట్టుకున్నాను అనమాట అండి. పాన్ అంటే నేను ఒక అట్టల పాన్ పట్టుకున్నాను. అదైతే బాగుంటుంది అనమాట. ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. వేసి నేను రెండు ముక్కలు చొప్పున వేపుకున్నాను అనమాట అండి. అదిగోండి వేసేస్తున్నాను. అది చూసారా ఫిష్కి అయితే ఎలా పట్టిందో? అలా ఉండాలి, మరీ లూజ్గా అయితే ఉండకూడదు. అదిగోండి టర్న్ చేసేస్తున్నాను. చాలా బాగా వచ్చిందనమాట అండి ఫిష్ ఫ్రై. క్రిస్పీగా వస్తుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా ఇష్టంగా తింటారనమాట. నా స్టైల్లో నేను చెప్పాను. చాలామంది వాళ్ళ వేలో వాళ్ళు చేసుకుంటారండి. ఇది నా స్టైల్లో నేను చెప్తున్నాను. చాలా అంటే ఇదిగోండి చాలా బాగా వచ్చాయి అన్నమాట, క్రిస్పీగాని. అదిగోండి మసాలా కూడా చాలా బాగా పట్టింది వాటికి. అదిగోండి చాలా బాగా పట్టింది. ఒక లెమన్ స్క్వీజ్ చేసేసుకొని మనం తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నేను మీ సుజాత అండి. థ్యాంక్ యూ ఆల్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి.